హాయ్ ఫ్రెండ్స్, జాషువా ఇమైపోల్ కాకా ఈ సినిమా గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. వరుణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో రాహే హీరోయిన్గా నటించింది. జాషువా కాంట్రాక్ట్ కిల్లర్. అనుకోకుండా ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. అయితే ఆ అమ్మాయి ఇతను కాంట్రాక్ట్ కిల్లర్ అని తెలిసి దూరంగా వెళ్ళిపోతుంది. తర్వాత ఆ పని మానేసి బాడీ గార్డ్గా, స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్గా కొన్ని పనులు చేస్తూ ఉంటాడు జాషువా. అదే సమయంలో తన లవర్కే సెక్యూరిటీగా జాషువా నియమించబడతాడు. ఆమెకు పెద్ద ప్రమాదం పొంచి ఉందని తెలుసుకుంటాడు. జాషువా తన లవర్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే మిగిలిన కథ. HBO వెబ్ సిరీస్ బాడీ గార్డ్ని అటు ఇటు మార్చి గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఈ సినిమాని తీశాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర జాషువా పాత్రను పోషించిన వరుణ్ కమల్ కన్నన్ సింగిల్ ఎక్స్ప్రెషన్తో సినిమా అంతా నడిపించేశాడు. అతని ఎక్స్ప్రెషన్ చూస్తే మనకి నవ్వు వస్తుంది, ఎక్కడ ఎమోషన్స్ ఉండవు. ఇక రాహే కూడా లాయర్ కుందవి పాత్రలో ఏమాత్రం అంతగా ఆకట్టుకోదు. ఆమె పాత్ర కూడా ఏమంత గొప్పగా ఉండదు. గౌతమ్ వాసుదేవ్ మేనన్ సినిమాలంటే స్పెషల్గా న్యాచురల్ యాక్షన్ ఉంటుంది. ఘర్షణ కానీ, రాఘవన్ కానీ అద్భుతమైన యాక్షన్, రొమాన్స్తో కట్టిపడేస్తాడు గౌతమ్ వాసుదేవ్ మేనన్. ఈ సినిమాలో అవేమీ కనపడవు. ఉన్న 2 పాటలు కూడా ఏమంత ఆకట్టుకోవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే అవేమీ కనిపించవు. ఈ సినిమాకి గౌతమ్ వాసుదేవ్ మేననే దర్శకత్వం వహించాడా అనిపిస్తుంది. చూడడానికి ఒక కొత్త దర్శకుడు సినిమా మీద అవగాహన లేకుండా తీసిన సినిమాల ఎడిటింగ్ కూడా చాలా ఇష్టం వచ్చినట్లు, కలర్ కరెక్షన్ కూడా ఇష్టం వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ సినిమాని హీరో హీరోయిన్ల కోసం, వాసుదేవ్ మేనన్ డైరెక్షన్ కోసం చూడాలనుకుంటే పొరపాటే. ఫస్ట్ హాఫే చాలా స్లోగా సాగుతుంది, సెకండ్ హాఫ్ ఇంకా బోరింగ్గా సాగుతుంది. హీరోయిన్ని ఎందుకు చంపాలనుకున్నారన్నది తెలిస్తే ఇంకా సిల్లీగా అనిపిస్తుంది. హీరోకి జాబ్ అప్పగించే పాత్రలో నటించిన యాంకర్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది అంతే. ఆమె పాత్ర కూడా కరెక్ట్ క్యాస్టింగ్ కాదు అనిపిస్తుంది. డర్బుకా శివ అందించిన సాంగ్స్ ఏమాత్రం బాగోవు. కొంచెం యాక్షన్ సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి. ఈ సినిమాలో విలన్స్గా నటించిన ఎవరో కూడా విలన్లా అనిపించరు, జోకర్స్లా అనిపిస్తారు. ఇది పక్కా గౌతమ్ వాసుదేవ్ మేనన్ సినిమా కాదు అని సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే మనకు అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.